ఫైనాన్షియల్ సేఫ్టీ, సెక్యూరిటీ. అమ్మాయి పుట్టగానే పేరెంట్స్ ఏమంటారంటే, అమ్మో అమ్మాయి పుట్టింది కదా, పెళ్లి చెయ్యాలి అనేసి చదివించాలి అన్నది కాన్సెప్ట్ తర్వాత వచ్చింది. బట్ ముందు ఏంటంటే అమ్మాయికి పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, సో అమ్మాయి కోసం అనేసి దాచాలి. ఇప్పుడు జనరేషన్ లో పెళ్లి చేయాలి, చదివించాలి కూడాను. ఫ్యూచర్ అమ్మాయి జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తున్న నాళ్ళు ఓకే, మ్యారేజ్ అయ్యాక కంటిన్యూగా జాబ్ చేస్తుందని గ్యారంటీ ఉందా? అన్లెస్ అండ్ అంటిల్ అది గవర్నమెంట్ జాబ్ ఉండి, గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు. బట్ ఇప్పుడు ఉన్న కండిషన్ లోని ప్రైవేట్ జాబ్స్ లోని ఓకే, గవర్నమెంట్ జాబ్ అయినా కూడా పెన్షన్స్ లేవు కాబట్టి ఏం చేస్తావు, వదిలే అంటారు. ఇప్పుడు స్పౌస్ తో పాటే ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల్ని చూసుకోవాలి, లేదా పేరెంట్స్ ని చూసుకోవాలి, లేదా నాది ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇవన్నీ కండిషన్స్ వస్తాయి. సో ఇలాంటి కండిషన్స్ వచ్చే ఏంటి, ఏమంటారు, నువ్వు జాబ్ మాని. సో జాబ్ మాని అనగానే ఇప్పుడు దాకా జాబ్ చేస్తున్న అమ్మాయి చేతిలో డబ్బులు ఉండి సడన్ గా జాబ్ మానేస్తే ఇంకోళ్ళ మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది, రైట్? సో అందుకనేసి నేనేంటంటానంటే, అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అనేసి కాకుండా ఫ్యూచర్ లోని అమ్మాయి ఇలాంటివి జాబ్స్ కూడా సాక్రిఫైస్ అవుతుంది కాబట్టి పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఒక ఫండ్ అన్నది క్రియేట్ చేయాలి.